ఏదైతే మిస్ అయ్యాం ఆహారంలో అవి తిరిగి మన ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఇవ్వటం వల్ల మన బాడీలో న్యాచురల్ గానే రిపేర్ సిస్టమ్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే నాతో సహా ఏదైనా బాగా లేకపోతే ముందు ట్యాబ్లెట్స్, మన మైండ్ యాక్టివ్ ట్యాబ్లెట్స్ చేసుకుంటాం. ఈ మన ఇండియాలో తప్ప మిగతా ఫారిన్ కంట్రీస్ లో మెడికల్ షాప్ ట్యాబ్లెట్ అంటే ఎవరు ఎందుకు ఇవ్వస్తారంటే ఆ ట్యాబ్లెట్ ఎందుకు పనికొస్తుంది మీకు తెలుసు, బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు తెలియకపోవడం వల్ల ట్యాబ్లెట్స్ వాడి కరోనా మూమెంట్ లో చాలా మంది స్టెరాయిడ్స్ వాడటం వల్ల షుగర్స్ పెరిగింది, వయసుతో సంబంధం లేకుండా. షుగర్ ఎందుకు అటాక్ అయింది కూడా తెలియదు. కరోనా నుంచి బయటపడాలని మెడిసిన్ వాడటం వల్ల షుగర్ అటాక్ అయింది. కొంతమందికి ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి బ్లాక్ ఫంగస్ అని కూడా చాలా వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటే నేనేం చెబుతున్నా అంటే ఫైనల్ గా మనం వాడే ప్రతి మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. ఒక షుగర్ వచ్చిన వ్యక్తికి ఒక టాబ్లెట్ ఇచ్చామంటే ఒక వారానికి 10 రోజులు తగ్గిద్దని ఎవరు చెప్పగలుగుతున్నామా? పోనీ ఒక నెలకి, ఒక 6 నెలలకి, సంవత్సరం తర్వాత చూడండి ప్రతి ఒక్కరింట్లో ఒక మందుల కవర్ ఉంటుంది. దేనికి సార్ అంటే షుగర్తో స్టార్ట్ అనేది తర్వాత బలానికి, గ్యాస్ ట్రబుల్కి, మళ్ళీ బీపీ అటాక్ అయితే బీపీకి, వీటన్నిటికి సపోర్ట్గా ఇంకొన్ని డ్రగ్స్ ఇచ్చి మొత్తం ఒక 5-6 రకాలు వింటున్నాం. పోనీ షుగర్ ఎక్కడ తగ్గుతుందంటే ఒక 10-15 సంవత్సరాలు చూడండి క్రియాటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీ డ్యామేజ్ అవుతున్నాయి. అప్పుడు కన్నా షుగర్ తగ్గిద్దా సార్? ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం చెబుతున్నా అంటే ఒక టాబ్లెట్ స్టార్ట్ అయ్యి చివరికి మనం ఏ జబ్బు అయితే కొడుతున్నాం ఆ జబ్బు కూడా తగ్గట్లేదు. దానికి కారణం ఏంటంటే షుగర్ ఎందుకు వస్తుంది ఎవరికి ఐడియా లేదు. సింపుల్, ఒక నలుగురు ఒకసారి కూర్చున్నామంటే సార్ దయచేసి లీడర్స్ కొంచెం అర్థం చేసుకోండి, మీరు ఎవరు తినవద్దు, ఎందుకంటే ఇంటర్ వచ్చేసింది సారీ అండి, మన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మన డిసిప్లిన్ కూడా చూస్తుంటారు కాబట్టి మీరు ఒక చోట కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నేనేం చెప్తున్నా అంటే ఈ టాబ్లెట్స్ వల్ల ఫస్ట్ షుగర్ తగ్గిద్దరు, చివరికి షుగర్ తగ్గకపోవడం వల్ల మధ్యలో అవి తినకూడదు, ఇవి తినకూడదు, తీపి తినకూడదు అని చెప్పడం వల్ల మన బాడీకి అన్ని మినిమం పోషకాలు అందట్లేదు. ఈ విధంగా మన ఆరోగ్యం పాడవుతుంది. మన దాంట్లో షుగర్కి వేపనం నుంచి తిప్పతగి నుంచి క్యాప్సూల్స్ ఉంటాయి సార్. వీటి వల్ల అదృష్టం ఏంటంటే మన షుగర్ అనేది డౌన్ అవ్వదు, కంట్రోల్లో ఉంటుంది. బేసిక్గా షుగర్ టాబ్లెట్ షుగర్ వచ్చిన వాళ్ళు వేసుకుంటారు, షుగర్ లేని కూడా వేసుకోవచ్చా? అంతే కదా. ఒకసారి గమనించండి, జబ్బు ఉన్న వాళ్ళు మాత్రం టాబ్లెట్ వేస్తున్నాం, బట్ మన దాంట్లో సప్లిమెంట్స్ జబ్బు లేకపోయినా వేసుకోవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఆఫ్ వెజిటేబుల్ సప్లిమెంట్. ఓకేనా? అంటే ఇవేం చేస్తాయంటే బాడీ న్యాచురల్ గా ఉంచుతాయి, షుగర్ డౌన్ కాదు. రెండవది ఆ దరిద్రమైన టాబ్లెట్స్ దూరంగా ఉండటం వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వం మన దానికి. మూడవది మనకి కావాల్సినటువంటి ఆహారాన్ని మితంగా తీసుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఒకసారి చూడండి సార్, కిడ్నీలు ఫెయిల్ అవ్వు, ఆహారం మామూలుగా తీసుకోవచ్చు. రెండోది ఆ టాబ్లెట్స్ దూరం వచ్చు. ఇప్పుడు సప్లిమెంట్స్ వాడవచ్చా లేకపోతే టాబ్లెట్స్ వాడవచ్చా మనం? సో ఈ సప్లిమెంట్స్ ఇవ్వడానికి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు సార్. ఇందాక మేడం చెప్పినట్టు సార్ నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, దేని వల్ల తగ్గింది? జస్ట్ క్వాలిటీ రైస్ బ్రాన్ అవ్వడం తగ్గింది, అయిపోయింది. డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. అదే మనం బిలీవ్ చేసి ఇన్ని రోజులు వాడే వంట నూనె వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గలేదు కదా, ఇదేదో తగ్గిందో చూడొచ్చా లేదా? అయితే ఎందుకు చూడలేదు సార్ అంటే ఇందాక సార్ చెప్పినట్టు మహేష్ బాబు చూపిస్తేనే థమ్సప్ బ్రాండ్, సమంత చూపిస్తేనే సంతూర్ బ్రాండ్ అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయారు సార్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చిన్నది కాదు సార్. 1920లో దాదాపు 120 సంవత్సరాల క్రితం వచ్చింది, యూఎస్ బేస్ లో వచ్చింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ అప్రూవల్స్ ఆల్ లైసెన్స్ తో ఉంటుంది. మన వెస్టేజ్ 9 దేశాల్లో ఉంది సార్, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. బట్ ఇది ఎందుకు జనాలకు తెలియదు అంటే ఈ సిస్టమ్ వెళ్ళే లైన్ బయట సిస్టమ్ లైన్ ఏంటంటే బయట అన్ని కూడా ట్రెడిషనల్ మార్కెట్. చిన్న విమల్ కొట్టాని ఒక పాన్ పరాక్ ఉంది, అది తింటే మనకి క్యాన్సర్ వచ్చిందని తెలుసు, దాన్ని తీసుకొని హిందీ హీరోకి ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నారు. అది పాన్ పరాక్ తెలియనోడు ఎవరు లేడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చదువుతున్నారు, పాన్ పరాక్ తినండి మీ పలుకుల్లోకి సంథింగ్ ఏదో చదువుతున్నారు వాళ్ళు. అది వచ్చిన తర్వాత క్యాన్సర్ మాత్రం గ్యారెంటీకి వచ్చింది. కానీ మన వెస్టేజ్ సిస్టమ్ లో ఆ లైన్ లో వెళ్ళదు సార్. మీరు వాడుకోండి, బాగుంది అంటే మళ్ళా వాడుకోండి, మరీ బాగుంటే మీకు వచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఒకరు షేర్ చేయమన్నారు. ఇది మంచిగా చెడు సార్? మంచిని మనం ఎవరు నమ్మం కాబట్టి, నేను కూడా ఫస్ట్ నమ్మలేదు కాబట్టి ఫేక్ అని చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని కూడా డాక్టర్ లాభం లేదు, అందరం వాడుకోవచ్చు, జబ్బుల కోసం తయారు చేసినవి కాదు. ఇన్ కేసు ఒక జబ్బులు ఉంటే ఒక 2-3 నెలలు ఎక్స్ట్రా వాడుకోవచ్చు. లేదు జబ్బులు లేవు ముందుగా వాడుకుంటే ఏమైనా నష్టమా? ముందుగా వాడుకుంటే జబ్బులు రావు సార్. సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ జబ్బులు ఉన్న వాళ్ళు వాడుకుంటే జబ్బులు తగ్గుతున్నాయి. సో అందుకని వెస్టేజ్ సప్లిమెంట్స్ అందరూ వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యం గురించి. ఇందులో ప్రోడక్ట్స్ ఎందుకు నమ్మాలి సార్ అంటే చెప్పాను కదా, డైరెక్ట్ సెల్లింగ్ నుండి ఏ కంపెనీ అయినా అన్ని కూడా ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందండి, ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రూవ్ అయిపోయి
అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని అప్పుడు మనకి డైరెక్ట్ సెల్లింగ్కి ఎంటర్ అవుతాయి. ఇది ఆషామాషి ఎంటర్ అయినాయి కాదు. సో మనం వాడే రైస్ బ్రాండ్ కానీ, నీమ్ సోప్ కానీ, పేస్ట్ కానీ 9 దేశాల్లో 9 దేశాల ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని, మనుషుల్ని మొత్తానికి కూడా ఒప్పించి అక్కడ బిజినెస్ చేస్తున్నాయి. సో మనం వాడే ప్రతి పేస్ట్, సోప్ కూడా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, ఇవి నాట్ ఏ నేషనల్ ప్రొడక్ట్స్. మనం వాడే మిగతా బయట ప్రొడక్ట్స్ అన్ని కూడా లోకల్ ప్రొడక్ట్స్. అది మనకు జస్ట్ టీవీలో కనపడగానే ఆ రంగు తీసుకొచ్చి మన ఇంట్లో వాడుతున్నాం, బట్ దాని బ్యాక్గ్రౌండ్ ఏదో తెలియట్లేదు. ఇవి మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ మన కోసం కాదు సార్, మిగతా దేశాల్లో కూడా అప్రూవ్ చేయాలంటే చాలా లీగాలిటీస్ ఉంటాయి. హలాల్ సర్టిఫికేట్, జిఎంపి, ఆర్ఐటి, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ సర్టిఫికేట్స్ అన్ని చేసి దాంట్లో పాస్ అయ్యి అక్కడ పోయి బిజినెస్ చేస్తున్నాయి. కళ్ళు మూసుకొని మన ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. ఓకే, క్లారిటీ నా ప్రోడక్ట్స్ వాడుకోవచ్చా లేదా? ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ప్రోడక్ట్స్ ఎందుకు వాడుకోవాలి, ఆరోగ్యం ఎలా వస్తుంది, మనకి మినిమం క్లారిటీ వచ్చింది. మిగతా టైం లేదు కాబట్టి నెక్స్ట్ సెషన్లో సారాలు కూడా చదువుతారు. రెండో క్వశ్చన్ ఏంటి, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేస్తున్నానంటే